Hello everyone, welcome to my YouTube channel. I'm Abhinav Reddy. Today, this is my first day of office as a full time. సో కొంచెం లేట్ అయింది అండ్ చాలా రోజుల తర్వాత ఐఎమ్ డూయింగ్ డైలీ అబ్జర్వేషన్స్ అగైన్. సో గెట్ రెడీ టు వాచ్ ఆల్ ద వింత జంతువులు ఆన్ ద రోడ్స్. సో దిస్ ఈజ్ మైండ్ స్పేస్. నేను ఒక వీడియోలో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ నైట్ రైడ్, కానీ లైట్లన్నీ ఆఫ్ చేసిరు ఆ రోజు. కానీ ఈ ర్యాండమ్ డే అన్నీ ఆన్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ చేసిన రోజులు 5:10 కల్లా స్టార్ట్ అయిపోవడానికి ట్రై చేసిన, బట్ ఇప్పటి నుండి వి కాంట్ డూ దాట్. సో అట్లీస్ట్ 5:30 తర్వాతనే స్టార్ట్ అవ్వాలి. నాకు కొత్త బ్రేక్ ప్యాడ్స్ కాబట్టి కొంచెం బైట్ తగ్గింది. కొన్ని రోజుల వరకు అట్లనే ఉంటుంది. మెల్లగా కొంచెం పైన లేయర్ వేయర్ అవుట్ అయినాక కొంచెం సెట్ అయిపోతాయి బ్రేక్ ప్యాడ్స్. ప్రీవియస్లీ నేను మొన్న కంప్లైంట్ చేయకముందు ఓవర్ హీటింగ్ ఇప్పటికల్లా అవుతుండే. ఐ డోంట్ నో వాళ్ళు ఏమన్నా చేసిరో చేయలేరో, నాకేం మెన్షన్ చేయలే. బట్ మేబీ ఆ ఎయిర్ బబుల్స్ బయటికి వెళ్ళిపోయి ఏదో జరిగింది. హీటింగ్ అయితే అవ్వట్లే. ఆ రోడ్ పైన ఒక కార్ ఆగింది. ఆ కార్ MG హెక్టరా, అదే. ఇప్పుడు డ్రైవర్ ఎక్కండి దాంట్లోకి. అప్పటి సందే అది ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తూ ఉంది రోడ్ పైన ఆపుకొని. ఇప్పుడు కూడా తీస్తలే, ఫోన్ చూస్తుండ ఆడనే ఆపుకొని. రే 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 ఆడు ఒక్కడే కాదు, వాళ్ళు ఉన్నోళ్ళనన్నా చంపుతట్టున్నాడు, అట్లా పోతున్నాడు. ఆటోకి బ్రేక్లు ఉన్న సంగతే మర్చిపోయాడు. యాక్సిలరేటర్ ఒకటే ఉంది అనుకుంటుండు. రోడే కనిపిస్తుంది చక్కగా నాకు. ఆ కెమెరాలకు ఎంత కనిపిస్తుందో తెలుస్తుంది. అరే పాడుకోవాలరా, ఏం తాగిర్రా నాయన. ఏదైనా తీసుకొని రప్పా రప్పా కొట్టాలి కొడుకులని, అప్పుడు వింటారు. నేను వాళ్ళ ముందర ఓదలుచుకోలే. లైట్ ఏమైనా వేసుకొని మెల్లగా పోతాం. ఈడేంది, ఈడు పొద్దున అనుకుంటున్నా రాత్రి అనుకుంటున్నా. నేను సైడ్ జరుగుతా, వేరే వాళ్ళకి తవ్విస్తా, నేను వాళ్ళ వెనకాల పోతా. చూద్దాం ఏమేం చేస్తారో. అది సంగతి. వెళ్దాం వెళ్దాం, రెడీగా 5 గంటలకి. నీ అమ్మ, వెనకాల చూడరు ముందలు చూడరు. ఎందుకురా నాయన మీరు రోడ్ల మీద తిరిగేది? ఇష్టం ఉన్నాడు ఏడవడతాడు ఉంచుడే గలీజ్ కాదు. పొద్దుగాల మంచిగా క్లీన్ మైండ్ తోటి పోతుంటే ఇట్లా చేసి బ్రెయిన్ అంతా ఖరాబ్ చేస్తారు. ఈరోజు ఆఫీస్కి పక్కా లేట్ అవుతుంది, ఎందుకంటే మనం ఈరోజు లేట్ లేసాం కాబట్టి. ఎప్పుడైతే నేను లేట్ అవుతానో ఆ రోజే ఫీల్ తక్కువ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కొట్ట, ఫుల్ ట్యాంక్ చాలు. ఈరోజు నుండి ప్రాపర్గా మనకు సిటీలో ఎంత ఇస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ప్రతిసారి నేను ఫుల్ ట్యాంక్ చేసినప్పుడల్లా బండి సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. అది నిన్న కూడా అదే జరిగింది, ఒక స్కూటీ గుంతలో పడ్డది. ఈ వాటర్ రోడ్ పైకి ఎందుకు వస్తున్నాయో అర్థమవుతలే. నేను రోజు పైన హుడీ వేసుకొని వస్తున్నా ఈ వాటర్ మీద పడొద్దని. ఈరోజు మర్చిపోయినా. ఈరోజు కూడా ఉన్నాయి వాటర్. ఎట్లయినా వర్షం పడలే 2 రోజుల నుండి, వాటర్ ఎందుకు ఉంటుందిలే అని వచ్చిన. ఇది సంగతి. ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. సో ఆల్రెడీ 9:40 అవుతుంది. 10కి ఆఫీస్లో ఉండాలి. 20 minutes. లెట్ us see ఏం జరుగుతుందని. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. అయినా నేను కొంచెం లేట్ స్టార్ట్ అయింది అనుకోండి. నిన్న లేటే, ఈరోజు లేటే. అయితే గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఆప్షనల్ హాలిడే. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేని వాళ్ళు వద్దు అనుకోవచ్చు. కానీ నేను జాయిన్ అయ్యే 2 days అవుతుంది. 3rd day హాలిడే తీసుకుంటే బాగోదు, అడిగినా బాగోదు. అందుకే ఏం అడగలే. రోజు ట్రాఫిక్ ఇంతే ఉంటే ఆఫీస్ పోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ రే ఈరోజు ఎందుకో అర్థమవుతుంది. ఇంత తక్కువ ట్రాఫిక్ ఉన్నా నా రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అవుతుంది ఊకే.
మళ్ళా బ్యాక్ టు నార్మల్ అనిపిస్తుంది నాకు ఎందుకో. లైక్ ముందులాగా ఊకే ఓవర్ హీట్ అవుతుందేమో అనిపిస్తుంది. నేను ఈవినింగ్ కూడా అట్లా అనిపించాలి, మార్నింగ్ నుండి అట్లా అనిపిస్తుంది. మళ్ళీ వెదర్ కూడా తక్కువనే కూల్గానే ఉంది. డోంట్ నో, ఒక 2-3 డేస్ చూసి ఒక లాంగ్ రైడ్కి వెళ్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిటీలో నేను ఈ ఇష్యూ రాకముందు ఎక్కువ ఏం రైడ్ చేయలే కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా దేనివల్లనో అర్థమవుతుంది. ఇందాకనే ట్రాఫిక్ తక్కువ ఉందన్న, అప్పుడు ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ముందు కారు హీఈస్ వాచింగ్ ఫోన్. ఈ ఫోన్ చూసేటోళ్ళ వల్ల ఒక 20% ట్రాఫిక్ జరుగుతుంది ఏరియాలో. స్టార్ట్ అయింది బురద వాటరు, మోరి వాటర్. సో స్లోగా వెళ్ళిగో దట్ సైడ్. ట్రాఫిక్ జామ్ అయినా సరే నేనైతే అటుకెళ్ళిపోను. రోజు ఏం చూపిస్తాం, మీకు కూడా బోర్ కొడుతుంది. రోజు అంటే ఒక వీడియోలోనే వస్తుంది అనుకోండి. బట్ ఇప్పుడు కూడా బైక్ హీట్ అవుతుంది. అంటే మార్నింగ్ కూడా హీట్ అయింది. నిన్న మొన్న ఈ ఇష్యూ లేకుండే, బట్ ఈరోజు కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకో అర్థమవుతలే. బట్ కాళ్ళకు వేడి తెలుస్తుంది నార్మల్గా. నిన్న మొన్న అంత వేడి అనిపించలే. ఈరోజు ఇంకా టెంపరేచర్ తక్కువ ఉంది నిన్నటి మొన్నటి కన్నా. అండ్ ట్రాఫిక్ కూడా ఈరోజే తక్కువ ఉంది నిన్నటితో కంపేర్ చేస్తే. సో ఎందుకు హీట్ అవుతుందో తెలియదు. సర్వీస్ సెంటర్ నుండి వచ్చిన 2-3 డేస్ బాగానే ఉండే. సో బేసిక్గా నేను ఈ ఫ్రేమ్ స్వాప్ చేయకముందు ఐ రోడ్ అరౌండ్ 15,000 కిలోమీటర్స్. సో ఈ 15,000 కిలోమీటర్స్లో ఎంత హీట్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. లైక్ నాకు ఆ మీమ్స్లో చూసినప్పుడేమో అంతెందుకు అనిపిస్తుంది అందరికీ, నాకు తక్కువనే ఉంది కదా అనిపించుండే. కానీ ఇప్పుడు చూస్తేనేమో మీమ్సే కరెక్ట్ అనిపిస్తుంది. దట్ స్పీడ్ 400 ఎక్కువ హీట్ అవుతుందని. ఐ విల్ ట్రై, ఇంకొన్ని రోజులు ట్రై చేస్తా, ఒకసారి లాంగ్ రైడ్కి వెళ్ళేసి వస్తా. దాని తర్వాత ఒక కంక్లూజన్కి వస్తా. ఒకవేళ అట్లనే కంటిన్యూ అయితే మేబీ కూలెంట్ చేంజ్ చేస్తా టు డిఫరెంట్ కూలెంట్, ఏదన్నా మంచి కూలెంట్ ఓపిస్తా. ఐ థింక్ ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే సైడ్కున్న చెట్లు కొన్ని తీసేసారు, అంటే నీట్ క్లీన్ చేస్తారు. ఈ చెట్లు రీప్లాంట్ అంటే రీలొకేట్ చేస్తారు బేసిక్గా. అంటే రూట్స్తో సహా చెట్టు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ప్లాన్ చేస్తారు. సో కానీ ఇండియాలో ఉన్న టెక్నాలజీతో చేయడానికి టైం పడుతుంది. ఆల్రెడీ లైక్ ఆ రోడ్లో మొత్తం చేసిర్రు ఇట్లనే, చెట్లు ఈ నుండి తీసుకెళ్ళి వేరే దగ్గర ప్లాన్ చేసిర్రు. కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈడ కూడా అంత టైం తీసుకుంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఇది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కువ ట్రాఫిక్ అవుతుంది ఈడ. ఈ కార్ రోడ్ చూడండి, మొత్తం ఆపోజిట్ నుండి వచ్చిండు. ఇక దిమాకున్న మనుషులు అంటారా ఏమంటారో తెలియాలి వీళ్ళకి. ఇదే పెద్ద తలకాయ నొప్పి నాకు ఈ ట్రాఫిక్లో. టచ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. అబ్బా ఈరోజు ఎండ ఎక్కువ కొడుతుంది. సావే ఇంకా పోవడానికి ఆఫీస్కి. ఇంకా 25 minutes ఉంది టైము. వెళ్ళిపోతా టైంలోపు, కానీ ఇదే ఎండ. నేను బేసిక్గా హుడీ వాటర్ మీద పడతాయి అని వేసుకొని వస్తున్నా. కానీ అదంతా ప్రగతినగర్లో వాటర్ అంతా దాటిన తర్వాత ఇక్కడికి వచ్చినాక చుక్కలు కనిపిస్తున్నాయి. ఎనీబడి విత్ స్పీడ్ 400 ఈ ట్రాఫిక్లో నడిపేటోళ్ళు చెప్పండి. మీరు కూడా లైక్ కాన్స్టెంట్గా రేడియేటర్ ఫ్యాన్ ఆన్ ఉంటుందా, లేకపోతే నాకు ఇప్పుడు జరుగుతుందా అట్లా నాకు అర్థమవుతలే. కానీ నేను ముందు యూజువల్గా నా 15,000 కిలోమీటర్స్లో 70-80% మొత్తం హైవేనే. సో ఓన్లీ చాలా రేర్గా నేను ఇంత ట్రాఫిక్లో వచ్చినా కానీ నేను పీక్ అవర్స్ ఆఫీస్ అవర్స్లో రాకపోతుండే. మెల్లగా 12-12:30 అట్లా వస్తుండే. నాకు 1-2 డేస్ ఫస్ట్ 1-2 డేస్ ఏం ప్రాబ్లం కాలే, సేమ్ ట్రాఫిక్ పీకే ఉండే ఆ రోజు అప్పుడు కూడా. అయినా ఎందుకో అర్థమవుతలే ఇప్పుడు ఇంకా ఈ 2 days నుండి ఎక్కువ అవుతుంది. ఈ కార్ రోడ్ అటు ఇటు పాము తిరిగినట్టు తిరుగుతుంది మెంటల్ గాడు.
ఇప్పుడే ఇటు వచ్చిండు, నేను ఇటుకు వచ్చినప్పుడే ఇటు సైడ్ వచ్చిండు, మళ్ళీ అటు పోయిండు, మళ్ళీ ఇటు వస్తుండు. ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి? అడుగోడు మన నువ్వునియోడు. గుంతలో పడ్డది బండి, అందుకే వాళ్ళకి వెళ్ళి పోవద్దు. మధ్యలోకి వెళ్ళిపోయిండు అంకులు, మధ్యలో పొక్కుంది బండి రేర్ వీల్ గాల్లోకి ఎగిరింది. నాకు కెమెరాలో పడ్డదో లేదో తెలియదు, బట్ నాకు కళ్ళకైతే కనిపించింది. అమ్మ ఎటుకెళ్ళి చూసుకుంటూ వస్తున్నావు? వెనకాల చూడవా? వెనకాల చూడవా? సీదా రోడ్ పైకి తిప్పేస్తుండు, వెనకాల చూసేలేదు పెట్టలేదు. ఇంటికి వెళ్ళే లోపు చీకటి అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా హెడ్లైట్ కొంచెం కిందికి ఉంది. ఐ నీడ్ టు అడ్జస్ట్ ఇట్. రోజు మర్చిపోతున్నా, రోజు ఇంటికి వెళ్ళాక చేద్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. ఆ బైక్ అయినా నిలబడుతురు, ఇక్కడ కార్ ఆగిన చూస్తలేరా? అదే హెల్ గాయస్. ఆమె కార్ దిగుతుంది, ఇంకా కార్ ఆడబెట్టి. వీడియో మొత్తం ఇదే కంప్లైంటింగ్ అవుతుందేమో కానీ లాస్ట్ టైం కంప్లైంట్ చేసిన దీని గురించి అప్డేట్ అడగడం మర్చిపోయినా. లైక్ ఈ హీటింగ్ ఇష్యూకి వాళ్ళు ఏం చేయలేరు అసలు బేసిక్గా. హార్న్ కూడా తేడిపోతారు భయ్య. తాత ఎందుకు హారన్ కొడతాను? ఏడిపోతారు మనుషులు హారన్ కొడితే. అంటే ఇప్పుడు వాళ్ళు ఊకపోయినా సరే నాకు స్పేస్ ఇవ్వాలి బేసిక్గా, అది మ్యాటర్. ఒక్క కార్ను ఓవర్టేక్ చేయనీకే బస్సోడు మొత్తం ఆ లేన్లోకి పోయి వచ్చిండు. ఓన్లీ ఒక్క కారే, మళ్ళీ ఎంత ఫాస్ట్గా ట్రాఫిక్లో వెళ్ళిపోతాడు అన్నట్టు కాదు, ఓన్లీ ఒక కారు ఓవర్టేక్ చేయనీకి అంత చేస్తుండు. అటు వెళ్ళి నన్ను పుష్ చేసిండు ఇటు సైడు. బేసిక్గా అంకుల్కి మస్తు భయం అవుతుంది పోవాలంటే. అస్సలు ఫోన్ చూస్తుండ ఆ అంకులు, అందుకే భయం అవుతుంది. నేనేమో పోతాడు అంకులు భయం అయ్యి అనుకుంటున్నా. రోడ్డు మీద మొత్తం ఆపేసాడు కూడా నా వెనకాల ఆపేసాడు కారు మొత్తం ఫోన్ చూసుకుంటా. వెనకాల వచ్చేటోళ్ళు అందరూ పిచ్చోళ్ళు ఇప్పుడు బేసిక్గా. ఆయన పోతాడని ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు. రోజు ఎన్నిసార్లు తిట్టినా వేస్టే. ఇక వీడియోలో నేను ఆపేస్తా చెప్పడం దట్ ఫోన్ చూడకండి అని. అంబులెన్స్ ఈ ట్రాఫిక్లో నుండి వెళ్ళడం అంటే చాలా కష్టం. దిస్ పీపుల్ ముందర ఉన్న వాళ్ళు చూసుకొని పక్కకు జరగాలి. అస్సలు పోలీస్ వాళ్ళు డూయింగ్ నథింగ్, లిటరలీ నథింగ్. అండ్ అంబులెన్స్ డ్రైవర్ ఆల్సో నీడ్ టు కమ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఇట్ సైడ్ ఈడేం లేదు ట్రాఫిక్, యూ కెన్ సీ. హీ ఈస్ వెయిటింగ్ ఫ్రమ్ దేర్, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. గివ్ సమ్ వాట్ ఇస్ సార్, అందరు ఆగి స్పేస్ చేయాలి దానికి. ఫ్రైడేస్ అసలు ట్రాఫిక్ రోడ్ల పైన కన్నా ఎక్కువ మాల్ ఉంటుంది. ఇప్పుడు నేను అదే అటెంప్ట్ చేయబోతున్నా, గోయింగ్ ఇంటూ లులు మాల్. షాపింగ్ 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 చేసిన అంటున్నా. దేనికి? బిల్లు ఉంది కదా. అరే మరి ఇంత చేస్తే అట్లా. బ్యాగ్ ఇస్ టూ మచ్ హెవీ. ఇంటికి వెళ్ళి చుక్కలు అనిపిస్తాయి నాకు ఇంకా. ఆయన షాపింగ్ మాల్లలో ఇదేదో మ్యాండేట్ చేసి షాపింగ్ చేసిన అని చెప్పినా కానీ నాకు బిల్లు అడుగుతుంది. ఇప్పుడు అన్ని కార్లో వస్తే బిల్లు డైరెక్ట్ ఇట్లా చూపిస్తాము, బైక్ పైన వస్తే ఇట్లా చూపిస్తాం.
నేను అందుకే కెమెరా ఆన్ చేసిన. నాకు అర్థమైంది ఇలా సీను. ముందు కూడా నేను ఇట్లనే కార్లు వచ్చినప్పుడు మరీ బిల్ చూపించేదాకా వదిలిపెట్టలే. అదేంటో వెనకాల సీట్లోనో బూట్లోనో ఉంటుంది, ఆడికి పోయి తెచ్చుకోవాలి బిల్లింగ్. అందుకే నేను ముందే నాకు ఇది అర్థమై పాకెట్లో సైడ్ పాకెట్లో పెట్టిన. చలికాలం స్టార్ట్ అయింది, పైన ఏం లేదు. అంటే యూజువల్గా నేను పైన హుడీ వేసుకొని వస్తుండే కాబట్టి జర చలి తక్కువ అనిపిస్తుండే, ఈరోజు చలి ఎక్కువ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లనే డైలీ అబ్జర్వేషన్స్ ఇంకా చేస్తూనే ఉంటా, బికాస్ ఎందుకంటే నేను వెళ్ళాలి కాబట్టి. నాకు ఒక టైం పాస్ ట్రాఫిక్లో నేను ఏదో ఒకటి ఉరుకుంటూ పోతా మైక్లో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ గైస్ నీడ్ మోర్ వీడియోస్ లైక్ దిస్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్లో చెప్పండి దట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఫేస్డ్ ఎనీ యూనిక్ సిచ్యువేషన్స్ ఆన్ ద రోడ్, మీ అబ్జర్వేషన్ ఏంది అని కామెంట్లో చెప్పండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.